రైట్ హీరో చంద్రహాస్. సో గతంలోని ఫస్ట్ సినిమాకి సంబంధించి ఆయన ఎంత ఘోరంగా ట్రోల్కి గురయ్యారో మనం చూసాం. అయితే ఇప్పుడు రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా ప్రమోషన్స్లో భాగంగా ఆయన పాడిన పాట ఏదైతే ఉందో నిజంగా చాలా అభ్యంతరకరంగా ఉంది. యూజ్ చేసిన కొన్ని లిరిక్స్ అయితే పాట కూడా ఆయనే రాసుకున్నారు, పాడడం కూడా ఆయనే పాడారు. బట్ స్టేజ్ మీద ఉన్న అటు ప్రభాకర్ గారు కావచ్చు, లేకపోతే స్టేజ్ ముందున్న పెద్దలు కావచ్చు, ఎవ్వరూ కూడా కనీసం అలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు అని చెప్పి ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఈరోజు ఎక్కడ చూసినా కూడా చంద్రహాస్కి సంబంధించి మొత్తం కూడా ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వర్డ్స్ అన్నది ఇంత నీచంగా యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది? సినిమా ప్రమోషన్స్లో భాగంగా సినిమాని జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇంత ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? అసలు సినిమా జనాల్లోకి వెళ్ళాలి అని అంటే కథ బాగుంటే ఆబ్వియస్లీ జనాలే వచ్చి చూస్తారు కదా, జనాలే దాన్ని ప్రమోట్ చేస్తారు కదా. మీరు దాన్ని ప్రమోట్ చేయడానికి వేరే మార్గం అన్నదే లేకుండా ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా పాటలు పాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీని గురించి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతూ ఉన్నారు మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు. రైట్, నమస్తే సంధ్య గారు. నమస్తే అమ్మా. నమస్తే. రైట్, అయితే గతంలోని ఏదైతే సమాజానికి ఉపయోగపడే దాని గురించి మీరు మీ వాయిస్ అనేది చాలా గట్టిగా రైజ్ చేశారు. దాని ప్రభావం ఏ విధంగా ఉందో కూడా మనం ఇప్పటికే చూసాము. అయితే కట్ చేస్తే ఈరోజు ఈయన మాట్లాడిన మాటలు, ఈ జీ అన్న వర్డ్స్ యూజ్ చేసుకొని ఇంత పెద్ద మీడియాలోని, ఇంత పెద్ద నెట్వర్క్లోని ఈ విధంగా పాట పాడడం, ఈ విధంగా మాట్లాడడం అయితే అభ్యంతరకరంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నా, చంద్రహాస్ మాత్రం దానిలో తప్పేముంది, ఆ వర్డ్స్లో తప్పేమి మీకు కనిపించింది, అందరూ కూడా సమర్థిస్తున్నారు కదా, అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, నాకు యాక్సెప్ట్ చేయకుండా మాట్లాడే వాళ్ళకి ఏం నొప్పి వచ్చింది అని చెప్పి ఇవాళ ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన పాడిన పాట పైన అండ్ యూజ్ చేసిన వర్డ్స్ పైన ఏం చెప్తారమ్మా? అమ్మ, నాకు సమాజం మీద బాధ్యత ఉంది. నేను బాధ్యత ఉంది, బాధ్యతగానే నేను ఆ రోజు స్పందించాను. ఈరోజు కూడా నేను ఆ అబ్బాయి నాకు ఒక కొడుకు లాంటి వాడు. అయితే ఈరోజు ఈటీవీ ప్రభాకర్ అంటారు, ప్రభాకర్ గారు అన్నారు. ఈటీవీ ప్రభాకర్ అంటే ప్రభాకర్ గారు చాలా కష్టపడి పైకి వచ్చారు. మరి ఆ కష్టాలు చూసుకుంటూ పెరిగిన కొడుకుకి తండ్రి మరి కష్టాలను ఎందుకు చూడలేదో, ఎందుకంటే చాలా అనుకుగా ఉంటారు వాళ్ళ తండ్రి గారు. నేను వాళ్ళ మదర్కు కూడా నేను ఇన్స్టాలో నేను చాలా రీల్స్ చూస్తుంటాను, చాలా బాగా వెళ్తుంటారు. సో మరి తల్లిదండ్రులు అంత అనుకుగా ఉన్నప్పుడు మరి ఈ అబ్బాయి ఎందుకు ఇట్లా దూకుడు స్వభావం అనేది మరి నాకు తెలిసి అతను ఏదో ఆడిట్యూన్ లేకపోతే ఏదో అని చెప్పేసి అబ్బాయికి ఏదో బిరుదు వచ్చిందని చెప్పేసి దాన్ని చూసుకొని మాట్లాడుతున్నాడా. నేను నిన్న మీరు చాలా మంది అడిగారు, నేను అడిగినప్పుడు నేను కొన్ని వీడియోలు చూస్తే నాకు దాంట్లో డాష్ 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 అనే పదం ఉంది చూడండి, అది కరెక్ట్ కాదు. అంటే ఒక సినిమా ప్రమోషన్లో అలా అట్లా మాట్లాడడం అనేది అది ఎంతవరకు దారితీస్తుందో వాళ్ళ తండ్రి వెనుక ఉన్నారు. ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇది సినిమాలో ఉండదండి, నేనే వాడుతున్నా అంటే సెన్సార్ బోర్డు ఆల్రెడీ చెప్పింది ఇది ఉండకూడదు సినిమాలో అని చెప్పినప్పుడు అసలు అది మరి అక్కడ ప్రమోషన్లో కూడా వాడకూడదు ఆ పాటను. కానీ జనాలని ప్రభావితం అనేది ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాడు అబ్బాయి, ఈ పాట నేనే రాసుకున్నాను, నేనే వాడుతున్నాను అంటే మీరు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఒక యువ హీరో అంటే నేను చాలా కష్టపడండి, డెఫినెట్గా మీ తండ్రి గారు ఎంత కష్టపడి ఇండస్ట్రీలో ఉన్నారో మాకు తెలుసు. అంతరంగాలు సీరియల్ నుంచి ఒక అన్నగా ఆయన చాలా బాగా ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యండి మహిళలకి. మీ తండ్రి స్వభావం మీకు ఎందుకు రాలేదని చేసి ఈరోజు యావత్ ప్రపంచం ప్రశ్నిస్తుంది. అంటే మీకు తెలియదు. మీరు ఇప్పుడు ఈరోజు మీరు అనుకుంటున్నారు నన్ను ఆ రోజు చాలా మంది అన్నప్పుడు ఎక్కడ పోయిండ్రు మీరు అని అంటే అదే చెప్తున్నాం. ఆ ప్రభావం అనేది సమాజం మీద పడుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు నేను చేస్తున్నా అంటే హీరోకి ఉండాల్సిన లక్షణాలు అవి కాదు. మీ మదర్ని అడగండి చెప్తారు. మీ మదర్ అన్నా మీ ఫాదర్ అన్నా మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కాబట్టి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీ పాటలు ఇప్పటి వరకు వస్త్రధారణ ఇవన్నీ ఈ లాంగ్వేజ్. అయితే ఈ పాట అనేది పిల్లలు ఇమ్మీడియట్గా పట్టేసుకుంటారు. ఏ సినిమా రిలీజ్ అయినా ఒక హిట్ సాంగ్ ఉందనుకోండి, మరి ఈ పాట మన ఇళ్ళలో మన పిల్లలు ఆడుతుంటే మరి మనం పిల్లలకు మనం ఏం చెప్పాల్సి వస్తుంది అనేది మనం సమాజం ఆలోచించాలి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో సినిమా ప్రభావం అనేది ప్రజల మీద చాలా ప్రభావితం అవుతుందండి. మీరు ఆలోచించాలి. ఒక మంచి సినిమా వస్తుంది, మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా వచ్చింది రాంబాయి ఏదో రాంబాయి ఏదో, దాంట్లో
ఆ హెచ్ఐవి అనేది అంటే తండ్రి వద్దు అంటే హెచ్ఐవి తండ్రి అంటే హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి చంపిండ్రు అన్నారు. అంటే మరి అది సినిమా ప్రభావితం అనేది ఎంతవరకు వస్తుంది మీరు ఒకసారి చూడండి. అంటే ఇలాంటివి సమాజం చాలా తీసుకుంటుంది కాబట్టి మంచి ఇస్తే బాగుంటుందని నేను ఈ అబ్బాయికి చంద్రహాసన్కి నేను చెప్తున్నాను. ఒక జర్నలిస్ట్ అడిగారు, ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు జర్నలిస్ట్ మీద నేను కేసు పెడుతున్నా అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే జర్నలిజం అనేది నేను గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, జర్నలిజం అనేది ప్రజలకి వారధిగా ఉంటుంది. ఇవాళ ఒక సినిమా ప్రమోషన్ కానివ్వండి, సమాజంలో జరుగుతున్న ఏ విషయాలను కానీ ప్రజలకి వారధిగా ముందుండేది జర్నలిజం. జర్నలిజాన్ని మనం నోరు నొక్కడం అనేది అవివేకం. బాబు నేను ఒక అమ్మగా నీకు సూచిస్తున్నా, నువ్వు చాలా తప్పుగా రాంగ్ స్టెప్ వేస్తున్నావు. నీ లైఫ్ ఇప్పుడే నీ కెరీర్ స్టార్ట్ అయింది కానీ నువ్వు ఏదో ఈరోజు నా వెనుక డబ్బు ఉంది నా వెనుక మీ ఆ డబ్బు వెనుక మీ తండ్రి కష్టం ఎంత ఉందో నువ్వు ఆలోచించు. మీ తండ్రి ఎంత కష్టపడి పైకి ఇండస్ట్రీకి వచ్చారో ఈ రోజు వరకు నిలదొక్కున్నారంటే ఈ రోజు నేను ఎగ్జాంపుల్ చెప్తా. మీ తండ్రి దగ్గర ఎంత ఆస్తున్నా కూడా మీ తండ్రి దగ్గర ఒక మంచి క్యారెక్టర్ ఉంది, దాన్ని మీరు మంచిగా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిరంజీవి గారు చాలా కోటీశ్వరుడు కానీ చిరంజీవి గారు కొడుకు రామ్ చరణ్ గారు ఒక బాధ్యతగా డబ్బు ఉండొచ్చు చిరంజీవి కానీ రామ్ చరణ్ ఓన్గా ఎదిగారు. డాన్సింగ్ కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, మా నాన్న ఇదిగా పోలేదు. ఈరోజు తనని చూసుకున్నట్టయితే ప్రభాస్ గారు కృష్ణంరాజు కొడుకు, మరి ఇవాళ మా పెదనాన్న ఉన్నారు కానీ ఆ రోజు వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే సినీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కాదు. మహేష్ బాబు కృష్ణ గారు కొడుకు, తను ఎంత అనుకోగా ఉంటారు. వాళ్ళ మీద ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళ సినిమాలు వస్తున్నాయి అంటే సమాజానికి ఒక మెసేజ్ వస్తుందని. ఎన్టీ రామారావు, తారక రామారావు గారు ఉన్నారు, వాళ్ళ మనమడు వచ్చారు. ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని పోవాలని జర్నలిజం మీద కేసులు పెట్టేసి నేను సారీ చెప్పను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఎవరికి ఏం జరగదు బాబు, మీకే నష్టం జరుగుతుంది. మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మీరు మా అంటే ఒక 22-23 సంవత్సరాలు ఉంటారు. మీరు ఎంతమంది జర్నలిజం నోరు నొక్కుతారండి? మాట్లాడే వాళ్ళ మీద నోరు నొక్కడము అనేది కాదు. సమాజం మీద మీకు బాధ్యత ఉండాలి. మీరు సినిమాలు చేసుకోండి, మీ సినిమా బాగుంటే మీ దగ్గరకే వస్తారు. కానీ మీరు మాట్లాడే ఆ పాటలో ఎంత ఘోరంగా ఉంది అంటే అసలు నాకు ఏం అర్థం కాకుండా ఉంది. అంటే మీరు చెప్పిన తర్వాత సినిమాని చూసి ఒక్కొక్కరు అంటే ఇప్పుడు మీరు న్యూస్ ఉంది, అందులో ఒక చిన్న మాట ఏదన్నా ప్రియురాలు తన ప్రియుడు అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఒక కొంచెం మన న్యూస్ అయితే వచ్చింది కదా, చూసింది కదా మీరు. అంటే మరి అది ఎంత ప్రభావితం అవుతుంది గౌతమి? నేను అనేది ఏంటంటే ఇవాళ మీరు నన్ను అడిగారు, తెలంగాణ సమాజంలో తెలుగు రాష్ట్రాలలో చాలా మంది మహిళలు నాకన్నా చక్కగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను ఒక మెసేజ్ ఇచ్చిన నన్ను అడిగారు, నేను ఒక తల్లిగా ఆ బాబు నేను ఖండిస్తున్నా. ఆ బాబు మార్చుకోకుండా ఇంకొకటి సంధ్య గారు స్టేజ్ పైన తను ఆ పాట పాడుతున్నప్పుడు తండ్రి అక్కడే ఉన్నారు, సినిమా యూనిట్ అంతా అక్కడే ఉన్నారు, ఎదురుగా కూడా జేడి చక్రవర్తి గారు అండ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఎవరు కూడా వెంటనే వెళ్ళి స్టేజ్ మీద ఆపే ప్రయత్నం కానీ ఇది మనం ఆల్రెడీ సినిమాలో పెట్టట్లేదు కదా, లేని పాట కదా, ఎందుకు ఇప్పుడు వద్దు అని చెప్పి ఆపే ప్రయత్నం కూడా ఎందుకు చేయకుండా సరే నువ్వు పాడు అని చెప్పి వెనక నుండి ఇంకా చీరపిస్తున్నారు. కానీ ఇది జనాల్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఇంతమంది మీడియా ముఖంగా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఎందుకంటారు? ఖండించకుండా అట్లనే వదిలేశారు. అయితే ఇక్కడ నాకు జేడి గారు జేడి గారు ఫేస్ లో మీరు చూసారు, జేడి చక్రవర్తి గారు ఖండించారు, తన ఫేస్ చూడక అర్థమైంది. అయితే వాళ్ళకి ఫాదర్ గా వెనుక ఉండి నవ్వుతున్నారు. కానీ ఒక చెవులో చెప్పారు, ఈ సాంగ్ ఇక్కడ ఉండదండి, సినిమాలో ఉండదు, కట్ చేసింది అన్నారు. వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు, మీరు వినండి, చెప్తుంటే అది ఉండదని చెప్పి నవ్వుతున్నాడు. అంటే వెలికి నవ్వులు నవ్వేసి అంటే ఇక్కడ ఏమవుతుందంటే జనాలలో వైరల్ కావాలి అంటే ఈ సినిమా వైరల్ కావాలంటే అరే ఇందులో ఏముందో చూడాలి, ఈ డిస్కషన్ ఏముందో చూడాలి అనేది ఒక ఫ్యాషన్ గా అయిపోయింది ఏమో అనిపిస్తుంది పిల్లలకి. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ నాకు అలాగే అనిపిస్తుంది. వాళ్ళ తండ్రి వెనుక ఉండి మరి అలా అసలు సినిమాలో లేనప్పుడు ఎందుకు చెప్పాలి ప్రమోషన్ లో? మొన్న శివాజీ గారి చిన్న వ్యాఖ్యలని మనం అందరం ఆ రోజు ఖండించాం. మరి ఈ రోజు సభ్య సమాజం యువత పైన చాలా ప్రభావం ఉంటుంది. యువత ఏ మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ ప్రజలకు పోతుంది. అందుకని ఈ చంద్రహాసన్ బాబుకి చెప్తున్నాను, నువ్వు బాధ్యతగా మెలుగు, నువ్వు అందరి ఆశీర్వాదం కావాలి. ప్రమోషన్స్ కి సంబంధించి కూడా
ప్రమోషన్స్ కి సంబంధించి కూడా మనం ఎంత కొత్తగా ప్రయత్నిస్తే మన సినిమా పేరు అలాగే మన హీరో గురించి జనాల్లోకి త్వరగా వెళ్తది అని చెప్పి ఇలాంటివి యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇలాంటి పదజాలం లేకపోతే ఏదైనా ఒక కాంట్రవర్సీ తెర మీదకి తీసుకురావడం. అంటే డెఫినెట్ గా గౌతమి, ఎందుకంటే ఇది ఇది 10 మంది చూస్తారు అనుకుంటారు, కానీ 10 మంది ఒక రోజు 2 రోజులు 3 రోజులు తర్వాత ఎక్కడైనా కనిపించినా ఎవరు అంతగా పెద్దగా పట్టించుకోరు. లైఫ్ టైం ఉండాలి అంటే నేను చెప్పాను కదా ఇందాక, ప్రభాస్ గారు, రామచంద్ర గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మంచి 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 యాక్టర్స్ ఉన్నారు. అలా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళండి. చెడు అనేది ఏదో ఒక 2-3 రోజుల వరకే ఉంటదండి. మంచి అనేది జీవితంలో శాశ్వతంగా ఉంటది. ఆ బాబుకి చాలా ఫ్యూచర్ ఉంది. మరి ఎందుకు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో, మరొక జర్నలిజం ప్రశ్నించినప్పుడు, మరి మాలాంటి వాళ్ళని ప్రశ్నించినప్పుడు, అడుగుతున్నప్పుడు కూడా సలహాలు ఇస్తున్నాం. మనకేం పోయేది లేదు. కానీ సంజయ్ గారు నిజం చెప్పండి, ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు లేకపోతే నేను పాడినందుకు అందరూ నన్ను అప్రిషియేట్ చేశారు. మీడియా ముఖ్యంగా జర్నలిస్టు ఇవాళ బిగ్ టీవీకి సంబంధించిన జర్నలిస్ట్ ని ప్రశ్నించారు, మీకెందుకు తప్పు అనిపించింది అని చెప్పి. కానీ నిజంగా ఇది మనం పాయింట్ చేసే విషయం కాదంటారా? అంటే ఇది జనాల్లోకి వెళ్ళినా రేపు పొద్దున్న చిన్నపిల్లలు ఇళ్లలో పాట పాడుకున్నా పర్వాలేదా? లేదు లేదు గౌతమి, డెఫినెట్ గా సమాజం మీద ప్రభావితం చూపిస్తుంది. జర్నలిజం క్వశ్చన్ చేయడం 100% రైట్. ఇవాళ నేను మాట్లాడేది కూడా నేను ఒక అమ్మగా మాట్లాడుతున్నాను, నేను ఒక కొడుకుగా దండిస్తున్నాను. ఇలా కాదు నానా అంటేనేమో మీరు చేసింది, కానీ ఆ అబ్బాయి మళ్ళీ నేను ఎందుకు సారీ చెప్పాలి అంటుండు చూడు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు సారీ చెప్పే పరిస్థితికి మీరు ఎందుకు వచ్చారు అంటే, ఇది కాదు నానా, నువ్వు ఇలా సరిదిద్దుకో, మనం ఎంత ఎత్తుకు ఎదుగుతా అంత అణిగి మణిగి ఉండాలి అనేది వాళ్ళ ఫాదర్ని చూసి తను నేర్చుకోవాలని చెప్తున్నా. నేను మీలాంటి యువత అనేది సమాజానికి ఉండాలి, కానీ మీరు పంపించిన తర్వాత వీడియోలు చూస్తే ఒక 100 మెసేజ్లో ఈ అబ్బాయికి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. నేను ఎప్పుడైనా పబ్లిక్ లో నేను మెసేజెస్ చాలా చూస్తాను. పబ్లిక్ మనకు వచ్చి ఎవరు డైరెక్ట్ సపోర్ట్ చేయరండి, వాళ్ళు మెసేజ్ రూపకంలో పెట్టినప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి. ఏ ఒక్క మెసేజ్ని కూడా మనము ఆకతాయిగా తీసుకోకూడదు. వాళ్ళు ఎందుకంటే అవసరం అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు బయటకు వస్తారు, కానీ ప్రతిదానికి ఉరికిరారు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. మీరు నిన్న అడిగారు మమ్మల్ని, సరే అమ్మా నేను మాట్లాడతాను, దాని ఏముంది, మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి సమాజానికి అంటాం. నేను అనేది ఏంటి అంటే, ఎవరి మీద ఎవరి బాధ్యత లేదా. ఇప్పుడు చాలా మంది నిన్న పెడుతున్నారు, చాలా చూసాను నేను. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి, మానవ హక్కుల సంఘం తీసుకోవాలి అంటే, ఇవన్నీ నేను అనేది ఎందుకు సెకండరీ. ఎవరి బాధ్యత వాళ్ళు వహించాలి. ఎవరికెవరు ఎవరు ఉండరండి, ఎవరి టైం వాళ్ళకు ఉంది, ఎవరి టైం వాళ్ళు అది చేసుకోవాలి తప్ప మనది మనకు ఉండాలి. అనుభవం లేని వ్యక్తి కాదు. ఇవాళ వాళ్ళ నాన్న అనుభవం ఉండి, ప్రొడ్యూసర్ వాళ్ళ నాన్ననే, మొత్తం తనే, నేను హీరోని అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత చక్కగా, మీ మదర్ కానివ్వండి, మీ ఫాదర్ కానివ్వండి, ఆదర్శంగా తీసుకోండి. వేరే వాళ్ళ అవసరం లేదు. మీ మదర్ ఫాదర్ని ఆదర్శంగా తీసుకొని మిమ్మల్ని ఎంత కష్టపడి పైకి తీసుకొచ్చారు. 10 కాలాల పాటు ఉండాలంటే జర్నలిస్ట్ని క్వశ్చన్ చేసి నేను చెప్పను, నువ్వెవడివి నేను అన్నప్పుడు నాకు సమాజం మీద కసి ఉంది అంటే, ఇగో మీలాగే తయారైపోతారు. మీరు వాడే పాటనే రేపు చిన్నపిల్లల మీద ప్రభావితం అవుతుంది. మీరు ఆ మాట జీని ఉపయోగించాలి చూడండి, దాన్ని ఆ పిల్లలకు తెలియదు. ఆ పాట అట్లనే అలవాటు అయిపోయింది అనుకోండి, చిన్న పిల్లలకి మనం ఏం మెసేజ్ ఇస్తాం? ఇది ఫ్యామిలీ పరంగా వచ్చి ఏ రకంగా చూస్తామండి సినిమా. మన పిల్లల్ని ఒక పిల్లోడు వచ్చి అడుగుతాడు, నానా ఇది ఏంటి నానా, ఇలా ఇదంటే ఏంటి అంటే, అప్పుడు మనం ఏం చెప్తాం? సిగ్గుపడాల్సిన రోజు. నువ్వు అంటే నీకు నువ్వే రాసుకో అంటే, ప్రతి ఒక్క ఇంటింటికి ఒక కథ ఉంటుందండి. ఆ కథను మొత్తం తీసుకొచ్చి సమాజం మీద ప్రభావితం అవుతుంది అంటే కరెక్ట్ కాదు. నేను ఒక మదర్ ఫౌండేషన్ అమ్మగా చెప్తున్నాను. ఇక తను ఏ రకంగా రిసీవ్ చేసుకుంటాడు అనేది అది తన విజ్ఞతకే వదిలేస్తాను తప్ప ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. తప్పకుండా పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా, ఇప్పుడు నేను కూడా అండి ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు తప్పు దొర్లుతుంటాయి. దొర్లినప్పుడు నేను దాన్ని కూడా సరి చేసుకుంటా, ఎందుకంటే అన్ని నాకు తెలియదు. కొన్ని మాట్లాడేటప్పుడు ఫ్లో, కానీ ఇక్కడ ఈ అబ్బాయి కావాలని మాట్లాడాడు. ఎక్కడ జర్నలిస్ట్ నేను సారీ చెప్ప అయితే ఒక జర్నలిస్ట్ దానికోసం మళ్ళీ తను లైవ్ లో వచ్చి చెప్పాడు, నేను సారీ చెప్పనండి అని. అంటే నువ్వు వాంటెళ్ళి చేస్తున్నావు నన్ను అన్నప్పుడు ఈ సమాజం ఎక్కడ పోయిందంటే, మరి ఏ సమాజం కోసం సినిమా తీస్తున్నావు నువ్వు? ఎవరు చూడాలి ఈ సినిమా? సమాజంతో సంబంధం లేదు, జర్నలిస్ట్తో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేనప్పుడు సమాజంలో మనం బతుకుతున్నప్పుడు ఒక బాధ్యత వహించాల్సిన అవసరము చంద్రాసు బాబుకు ఉంది అని చెప్తున్నాను. కానీ మంచి చేసుకో అంటే ఇది ఒక కాంట్రవర్స్ కావాలి, ప్రీ పబ్లిసిటీ చేసుకోవాలనే దారికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మేము స్పందించాలి అంటే
నేను చెప్పాను కదా, చిన్న వయసు ఒక 22-23 సంవత్సరాలు ఈ ఒక్క సినిమాతో ఉండొద్దు. ఇవాళ ప్రభాస్ గారు కానివ్వండి, చాలా యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒక మంచి కథ కోసం ఎందుకు చూస్తారమ్మా? ఒక మంచి కథ కోసము శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ గారు తీసిన సినిమాలు, చిరంజీవి గారు ఎంత చక్కగా తీసిన సినిమాలు ఉన్నాయండి. ఇవాళ ఎంతో మంచి సినిమాలు ఉన్నాయి. వాళ్ళందరినీ అబ్బా వాళ్ళ వెంకటేష్ గారు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తీస్తారు. ఆ సినిమా వచ్చినప్పుడు అబ్బా ఒక మెసేజ్ వస్తుందేమో అనిపిస్తుంది. చాలా చక్కగా అలా ఎంటర్టైన్ చేయాలి, ప్రజలు ఎంటర్టైన్ చేయాలి. కానీ ఒక ఇది కరెక్ట్ కాదని సెన్సార్ చెప్పింది మీకు. మీరు ఇక్కడ ఇదే దారిలోని రానున్న అంటే చిన్న సినిమాలు అనుకోవచ్చు, తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయ్యే సినిమాలకి ఇప్పుడు పెద్ద సినిమాల కంటే ఎలా అయినా ప్రమోషన్ అయిపోతుంది వాళ్ళు చేయకపోయినప్పటికీ. బట్ ఇలా తక్కువ బడ్జెట్ తో వచ్చే సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఈ కోవనే ఎంచుకుంటే పరిస్థితి ఏంటంటారు? పరిస్థితి అయితే అదుపు తప్పిపోతుందమ్మా. ఇప్పుడు దీన్ని ఎవరెవరు అరికట్టరు. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు వచ్చి పనిగట్టు ఇక నేనే ఉన్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి నేను మరవలేను, మీరు మరవలేదు. అందుకే చెప్తున్నాను, బాధ్యత అనేది మన ఇంటి నుంచి రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, ఇంటి నుంచి మార్పు రావాలి తప్ప మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినను అన్న వాళ్ళకి. ఇప్పుడు అబ్బాయికి తెలియక అన్నాను అంటే అది వేరు. మొన్న శివాజీ గారు చిన్న వ్యాఖ్యలు చేసి ఆయన సారీ చెప్పాడు. అంత పెద్ద వ్యక్తి ఇండస్ట్రీలో పాపం కొద్ది గొప్ప సినిమాలు చేశాడు, అయినా కూడా నేను సారీ చెప్తున్నాను. సరే ఎవరు ఏ రకంగా మాట్లాడినా సమాజానికి ఒక మెసేజ్ మాత్రం నేను ఫ్లోలో అన్నానని చెప్పాను. దాన్ని మనం రిసీవ్ చేసుకొని చెప్పాలి. కానీ నేను చెప్పను అంటే మనకు మీ సినిమాలో మీరు ఉండే రంగంలో మాత్రం మీకు మనగడ ఉండదు. ఒక తల్లిగా నేను చెప్తున్నాను. అంతకు మించి ఇంకా మా మీద కూడా నువ్వేమన్నా మాట్లాడతావా అంటే మాట్లాడు, చూద్దాం ఏం మాట్లాడతారో మీరు. మంచిని తీసుకోనానా నువ్వు మంచిని తీసుకొని 10 మంది ఆశీర్వదిస్తేనే పోతావు. కానీ నువ్వు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద నువ్వు కేసులు పెడతా అంటే అది ఇక మీ అక్కడి వరకే. మీ నాన్న చేసిన కృషి, మీ నాన్న కష్టపడ్డది మొత్తము బురదలో వచ్చిన పన్నీర్ అవుతుంది. ఒక కొడుకు అంటే ఏంటి? కొడుకు పుట్టగానే సంతోషం కాదు, పెరిగి పెద్దయి 10 మంది ప్రశంసలు మంచిగా ఎదుర్కొన్నప్పుడే, అందుకున్నప్పుడే అప్పుడు ఒక తండ్రికి సార్థకత ఉంటది. కానీ ఈరోజు మాకు తెలుసు మీ జీవితం మొత్తము ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో సినీ కెరీర్ అనేది మీ జీవితాలు మొత్తము చాలా చక్కగా ప్రజలకి మమేకమై ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, మీ మదర్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ నేను మీ మదర్ని అడగండి, ఈ లాంగ్వేజ్ ఇలా పాడితే కరెక్టేనా మమ్మీ అని మీ మమ్మీని అడగండి. మీ మమ్మీ ఒకవేళ ఓకే నానా సమాజానికి నువ్వు మంచి మెసేజ్ ఇచ్చావు అని మీ మదర్ అన్నది అనుకోండి, మరి నేను కూడా ఏకీభవిస్తా. కానీ ఏ మదర్ కూడా చెప్పదండి. ఎందుకు అంటే చిన్నపిల్లలు మమ్మీ నేను ఇట్లా అంటే జర్నలిస్ట్ మీద నేను కేసు పెట్టిన మమ్మీ ఇది కరెక్టేనా అంటే కరెక్టే అంటదని వాళ్ళ మదర్ని అడగమనండి, ఆ మదర్ చెప్తారు. అండ్ ఫైనల్ గా సంధ్య గారు ఇప్పుడు సారీ చెప్పాలి అని డిమాండ్ చేయొచ్చా మరి చంద్రహాస్ని? ఎందుకంటే నేనైతే సారీ చెప్పాను, నేనేం తప్పు చేయలేదు అని అంటూ ఉన్నాడు. బట్ సొసైటీలో వాళ్ళు మాత్రం చూస్తుంటే ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. నీ వల్ల ప్రభావం పడుతుంది, మా పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పి. అమ్మా ఒక సెలబ్రిటీ అంటే ప్రజలకు జవాబుదారీ, ఫ్యూచర్ ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు తప్పేం లేదు, చెప్తే నష్టం ఏముంది? అవునండి, సరే నేను చిన్న పిల్లోనండి, సరే నేను అన్నాను, సరే మీరు ఆ రకంగా రిసీవ్ చేసుకున్నాను అంటున్నారు కదా, నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించండి, ఓకే అండి క్షమించండి అంటే నష్టం ఏం జరుగుతుందమ్మా? అది ఒక్కటే అమ్మా, తప్పు చేయనోళ్ళు ఎవరు ఉండరు. తప్పు నొప్పుకున్నోడే ధన్యుడు. సరే నువ్వు తప్పు చేసినవా అని నేను అనట్లేదు, నువ్వు తప్పు చేసినవా ఒప్పు చేసినవా అని కాదు. మీరు ఆ లాంగ్వేజ్ అది అనేది మీరు అక్కడ ఇప్పుడు చెప్పకపోయినా బాధ్యతగా ఉంటే సరిపోతుంది గౌతమి. ఎందుకు అంటే బాధ్యత అనేది మాత్రం చాలా ముఖ్యం. ఇప్పుడు నువ్వు సారీ చెప్పినంత మాత్రాన జర్నలిస్ట్కి వచ్చేది ఏమి ఉండదు. కానీ జర్నలిస్ట్ని క్వశ్చన్ చేసినందుకు సమాజంలో నిన్ను వేలెత్తి చూపిస్తుందని జర్నలిజాన్ని చూపించదు. జర్నలిజాన్ని ఎప్పుడు కూడా మనం తప్పు పట్టొద్దమ్మా, మంచికి చెడుకు ఉంటది. ఇలా సినిమా ప్రమోషన్స్ మరి మీరే కదా చూపించేది. ఇప్పుడు బయట జరుగుతున్న అవి చూస్తున్నారు, మీ ద్వారానే కదా ఇవాళ అందరం. మేము రాజకీయంగా కానివ్వండి, సోషల్ సర్వీస్ కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, ఇప్పుడు ఒక ప్రతి ఒక్క ఉన్న కళని సమాజంలో జర్నలిజమే తీసుకొస్తుంది. జర్నలిజం తప్పు పట్టొద్దు. జర్నలిజము అంటే వాళ్ళు అనుభవంతో ఉంటారు, వాళ్ళు ఆ అనుభవాన్ని తీసుకోండి. జర్నలిజం లేకపోతే ఈరోజు చంద్రహాసన్ మీద జర్నలిస్ట్కి ఏం కోపం ఉంటుందండి? కోపం ఉండదు. కానీ మీరు ఇట్లా ప్రజలకు వచ్చేసి ప్రజల మీద మీరు ఏ ఇష్టం వచ్చినట్టు రుద్దేసి ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతాం అనేది మాత్రం అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు.
పబ్లిక్ లోకి రానప్పుడు మీరు ఆలోచించాలి. పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత మీరు కేసులు పెడతాము అంటే అది ఎంతవరకు కేసులు నిలవవు బాబు. నీకు అర్థం చేసుకో. నువ్వు కేసు పెట్టినంత మాత్రాన నన్ను ఎంతమంది కేసులు పెడతావు? ఇలా అందరు ఇవాళ నీ కింద ఒక 100 మంది కామెంట్ పెట్టారు, అందరి మీద పెడతారా కేసులు? పబ్లిక్ లోకి జవాబుదారిగా ఒక బాధ్యతగా ఒక సెలబ్రిటీ, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. రేపు మంచి అయినా చెడైనా జర్నలిస్టే వస్తారు. రేపు నీకు ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, 100% ఫస్ట్ ఉండేది జర్నలిస్టులు, పోలీస్ డిపార్ట్మెంట్. నేను అనేది ఏంటంటే జర్నలిస్టు, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజలకి వారధిగా ఉండే ఈ 2 రంగాలు. ఈ 2 రంగాలను మనం రెస్పెక్ట్ చేయాలి అనేది నేను ప్రతిసారి నేను కోరుకున్నా. నేనంటే నా జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలు ఇవి. కాబట్టి జర్నలిజంతోనే ఈరోజు నాలో ఇంత టాలెంట్ ఉంది అని 10 మందికి మీరు అంటే మీకు ఏం ఆశించని వ్యక్తిది రంగం అంటే జర్నలిజం. సరే ఇంటింటికి ఒక యూట్యూబ్ వచ్చిండొచ్చు, కానీ ఒక అనుభవమైన ఒక శాటిలైట్ ఛానల్ ని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది, మరి ఆ అబ్బాయి వెనక ఎవరు సపోర్ట్ చేస్తున్నారో నాకు కానీ ఏది సపోర్ట్ చేసినా కూడా సమాజానికి ఒక బాధ్యతగా అయితే ఉండాలి. ప్రభాకర్ గారి ఫ్యామిలీ దీని మీద స్పందించాలి. ఇది ఇంతటితోని కంప్లీట్ చేసుకోండి. మీ కొడుకుకి మంచి ఆశీర్వాదం ఉంటది, మంచి హీరోగా ఉండాలని చెప్పి నేను ఒక అమ్మగా నేనైతే కోరుకుంటున్నాను గౌతమి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రెసెంట్ చంద్రహాస్కి సంబంధించిన ఇష్యూ కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా నేను మాట్లాడింది, నేను పాడింది, నేను రాసిన లిరిక్స్ ఎక్కడ కూడా తప్పే లేదు అన్నట్టు ఇటు చంద్రహాస్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బట్ జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. నీ ప్రమోషన్కి సంబంధించి ఎంతకైనా దిగజారుతారా, ఎలాంటి మాటలైనా మీరు వాడతారా, ఎలాంటి పదజాలమైనా మీరు యూజ్ చేస్తారా, ఇటు చిన్నపిల్లల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, రేపు పొద్దున ఇంట్లో హమ్ చేస్తూ ఉంటారు, పిల్లలు అడిగితే ఏం చెప్పాలి, అటువంటి మాటలు మీ ఇళ్లలో మీరు మాట్లాడతారా, మీ ఇళ్లలో మీరు పాటలుగా పాడతారా అని చెప్పి వాళ్ళ సమాజం కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి చంద్రహాస్ దీనికి సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటాడు. మరి అయితే నేను సారీ చెప్పను, నేను చేసింది తప్పే కాదు అని చెప్తున్నారు. ఇప్పటికే జేడీ చక్రవర్తి కూడా రియాక్ట్ అయ్యారు. అక్కడ ఒక్కసారిగా ఆ డైలాగ్ విని నేనే షాక్ అయ్యాను, అందుకే నేను రియాక్ట్ అవ్వలేకపోయాను. వన్స్ నాకు అప్పుడు నేను అర్థమై ఉండుంటే ఆన్ ద స్పాట్లో నేను లెగిసి బయటకు వచ్చేసేవాడిని అని చెప్పి నిన్న జేడీ చక్రవర్తి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం జరిగింది. మరి చూడాలి దీనికి సంబంధించి ఇటు ప్రభాకర్ గారు అలాగే చంద్రహాస్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇటు జర్నలిస్ట్ని ప్రశ్నించినందుకు అలాగే మాట్లాడినందుకు క్షమాపణ చెప్తారా లేదా అన్న వివరాలు కూడా తెలియాల్సి ఉంది.